మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి ఈరోజు జగన్మోహన్ టూర్కు సంబంధించినటువంటి విశేషాలు. రాజ్ కుమార్. రవి, ముఖ్యంగా ఏదైతే తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో సమీక్ష సమావేశం ఉండబోతా ఉంది. ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏదైతే ఇటు లేదు కల్తీ మద్యానికి సంబంధించి కూడా ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందించాలి, తదితర అంశాలు అంటే అన్ని రాజకీయ పరిణామాలపైన కూడా ప్రస్తావించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలు కీలక సమావేశాలు, పర్యటనలు కూడా బిజీగా గడపనున్నారు. రేపు భీమవరంలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు కుమారుడు వివాహానికి కూడా వైఎస్ జగన్ హాజరవున్నట్లు కూడా తెలుస్తుంది. ఎల్లుండి అనకాపల్లి జిల్లాకి సంబంధించినటువంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన. అనకాపల్లి జిల్లా మాకవారపాలెం మెడికల్ కాలేజీ సందర్శించున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీన్ని అడ్డుకోవాలనేటువంటి భాగంగా ఈ నెల 9న మాకవారపాలెం మండలంలోని భీమబోయినపాలెంలో మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. ఏదైతే ఈ రోజు మాత్రం పార్టీ ముఖ్య నేతలు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నటువంటి అందరితో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపైన ఆయన చర్చించబోతున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏదైతే అటు పలు కీలకమైనటువంటి నిర్ణయాలు పార్టీని ఉద్దేశించి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోనున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇటు తాజా రాజకీయ అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది కాబట్టి మరి ఈరోజు సమావేశం పైన అయితే అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.